అలాగే 2 పాటల్ని ఇప్పుడు కనిపించే 2 పాటల్ని రవివర్మన్ గారు చేశారు. వారికి కూడా వారి అద్భుతమైన ఫోటోగ్రఫీ, వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. దేవిశ్రీ లేకుండా, దేవిప్రసాద్ లేకుండా సినిమాకి ఈ స్థాయి ఊపొచ్చుండేది కాదు. ఆయన సంగీతం దేశం మొత్తం మన అందరినీ ఊపుతూ ఉంటుంది. అలాగే దేవిప్రసాద్ గారి మొదటి ప్రైవేట్ ఆల్బమ్, ఫస్ట్ టైం సినిమాలోకి రాకముందు వీడియో ఆల్బమ్, మ్యూజిక్ ఆల్బమ్ని నేనే రిలీజ్ చేశాను. అప్పుడు నా మొదటి 2-3 సినిమాల మధ్యలో ఆయన అసోసియేషన్ లాగా కంటిన్యూ అవటం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, సాంగ్స్ తోటి ఇచ్చిన తమన్కి చాలా తక్కువ సమయంలో దేవి గారు బిజీగా ఉండటం వల్ల ఆ బాధ్యతల్ని, ఆ బరువుని భుజం మీద తీసుకుని తమన్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రావిపాటి చంద్రశేఖర్ గారికి, దినేష్ గారికి, అలాగే CEO చెర్రీ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీలీల గారికి నిన్న సరదాగా అన్నాను, కానీ డ్యాన్స్ ఆవిడ చేయకూడదని సరదాగా అన్నాను, కానీ యాక్చువల్గా షీజ్ ఎ బ్రిలియంట్ పెర్ఫార్మర్, బ్రిలియంట్ డాన్సర్. అయితే నాకు ఈ కథ, ఆ చిత్రం, ఆ పర్టికులర్ సాంగ్లో ఏంటంటే తనకి డిఫరెంట్ క్యారెక్టర్ని చాలా బాగా మలిచారు మన హరీష్ శంకర్ గారు. అందుకని తనకి ఈ సినిమాలో డ్యాన్స్ తక్కువ ఉన్నా కానీ తన పెర్ఫార్మెన్స్ చాలా చాలా అద్భుతంగా చేశారు శ్రీలీల గారు. ఇట్స్ వెరీ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. ఒక నోస్టాలజిక్ ఫీలింగ్ ఏదో వస్తుంది అనుకుంటాను. ఆ పర్టికులర్ సాంగ్ ఏదో ఒక పర్టికులర్ నేపథ్యంలో సంగీతాన్ని వాడారు మన హరీష్ శంకర్ గారు. దాంట్లో శ్రీలీల గారు చేసింది కానీ తన క్యారెక్టరైజేషన్, నాకు తెలిసి ఇప్పుడు దాకా శ్రీలీల గారు చేసిన క్యారెక్టర్స్లో చాలా గుర్తుండిపోయే పాత్ర ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నాకైతే నేను మన డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకు అది అనిపించింది. షీ హస్ డన్ అ గ్రేట్ పెర్ఫార్మెన్స్ అండ్ గ్రేట్ జాబ్. రాశికన్న గారు కథ వినకుండా కేవలం నేను యాక్ట్ చేస్తున్నాను, నా పక్కన యాక్ట్ చేయాలి అని చెప్పి పెద్ద మనసుతోటి కథ కూడా వినకుండా స్ట్రైట్గా సెట్కి వచ్చి ఆ రోజు నాతో మా చెప్పారు, మీ కథ కూడా వినలేదు, మీతో యాక్ట్ చేయాలని దీంతో వచ్చేసానని చెప్తే రాశికన్న గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాం. షీ హస్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్, బ్రిలియంట్ జాబ్. అలాగే ఈ సినిమాకి 2 ముఖ్య పాత్రధారులు, ఒకళ్ళు KS రవికుమార్ గారు, తమిళనాడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, అలాగే పార్థిబన్ గారు. అలా KS రవికుమార్ గారికి మన రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో చాలా సినిమాలు చేసిన వ్యక్తి, దర్శకులు వాళ్ళిద్దరు. KS రవికుమార్ గారు, వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్పెషల్లీ పార్థిబన్ గారికి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయన పుదియ పాద అని చెప్పి మొదటి సినిమా ఆయన డైరెక్ట్ చేసి ఆయనే హీరోగా యాక్ట్ చేశారు, సీత గారి హీరోయిన్. నేను వెళ్ళి మెడ్రాస్, ఐ థింక్ ఇక్కడ ఉదయం థియేటర్ అనుకుంటా, నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి మేము ఇద్దరం వెళ్ళి ఆ సినిమా చూసాం. ఫస్ట్ సినిమా సంవత్సరం ఆడింది, అది ఒక సంవత్సరం అంత బ్రిలియంట్ ఫిల్మ్ చేశారు. తర్వాత తెలుగులో కూడా చేసినట్టు ఆ సినిమా. సచ్ ఎ బ్రిలియంట్ డైరెక్టర్, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రైటర్, అసలు ఆయన మోటివేషనల్ స్పీకర్ కూడా ఆయన. అలాంటి పార్థిబన్ గారి సినిమాలో చాలా అంటాగనిస్ట్గా నటించడం మనస్ఫూర్తిగా వారికి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ బై పార్థిబన్ గారు, వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని గౌతమి గారికి, తల్లి పాత్ర చేసిన సత్యం రాజేష్ గారికి, ప్రవీణ్ గారికి, ప్రభాస్ సీను గారికి, KGF అవినాష్ గారికి, కిల్లి క్రాంతి గారికి, రావు రమేష్ గారికి, రమేష్ రెడ్డి గారికి, మాగంటి శ్రీనాథ్ గారికి, మీర్ సర్వ, టెంపర్ వంశీ గారికి, అలాగే నా చిన్నప్పుడు పాత్ర చేసిన పుష్కర్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నవీన్ గారికి గబ్బర్ సింగ్ చూసినప్పుడు US లో ఆయన మొదటి డిస్ట్రిబ్యూటర్గా ఉండేవారు. చాలా సందర్భాల్లో కలిసినప్పుడు మీతో ఒకసారి సినిమా చేయాలి, అలాంటి గబ్బర్ సింగ్ లాంటి విజయం ఉండే సినిమా మీకు చేయాలని కోరికని ఒక 7-8 ఇయర్స్గా, ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా అడుగుతూ ఉన్నారు. అది ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా తీరుతుందని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను, ఆశిస్తున్నాను. అలాగే రవి గారికి కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను. ఈ సినిమా ఈరోజు అయ్యి ఇంత బాగా వచ్చిన సినిమా అంటే ఒకడే కారణం. దీనికి మీలో ఒకటి దర్శకుడైతే ఎలా ఉంటుందో అది హరీష్ శంకర్.